పెద్ద లీడర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న జిల్లా పురుగుల పార్టీ. సిజేఎస్ఆర్ మాటలతోనే పుట్టుకొచ్చిన బొద్దింకల సైన్యం. యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్, they don't get any employment, they don't have any place in profession. పార్టీలో చేరాలంటే రోజుల 11 గంటలు ఆన్లైన్ లోనే ఉండాలంట. రిటైర్డ్ అయిన జడ్జిలకు రాజ్యసభ సీట్లు బంద్. పాకిస్తాన్, చైనా నుండి వచ్చి చేరే కాక్రోచ్ అకౌంట్లు. मैं भी कॉकरोच सिस्टम तेरी खराब मेरी बदली ना सोच मैं भी कॉकरोच హోం శాఖ వార్నింగ్, దేశం మీద డీప్ స్టేట్ కుట్ర. They seem to have a sense that the political system has failed them. All of us, government and opposition, have to work with the young people, listen to them, deal with their issues, try and find approaches to resolve them. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. దేశంలో ఇప్పుడున్న ముసలి లీడర్లకు, పెద్ద పెద్ద పార్టీల నాయకులకు కూడా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందంట ఓ కొత్త పార్టీ. గదే కాక్రోచ్ జనతా పార్టీ. मेरे प्यारे साथियों, अब वक्त बदलने वाला है. आप सबको एकजुट होना होगा. हम बदलाव लाने वालों में से हैं. పక్కా లోకల్ భాషలో చెప్పాలంటే ఇది జిల్లా పురుగుల పార్టీ అన్నమాట. సోషల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన పాటలు ఇవాళ దుమ్ము రేపుతున్నాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ పార్టీకి మీరు నమ్మరు గాని దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు వచ్చి చేరిండ్రు. అసలు ఈ పార్టీ ఎట్లా పుట్టిందని చూస్తే ఔరా అనిపిస్తుంది. ఏ పని పాట లేకుండా సోషల్ మీడియాలో పొద్దుగూకులు దేవులాడుతుండే పోరలను చూసి మన సుప్రీంకోర్టు పెద్ద సారుకు మస్తు కోపం వచ్చిందట. ఖాళీగా ఉండే సోమరిపోతులు, పరాన్న జీవులు, బొద్దింకలు అనుకుంటా ఆయన నోరు జారిండు. Youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. And you people file content petition because I go to, you're not taking up the matter of as if there are already parasites in society who attack you people, who attack the system, and you want to join hands with them. బస్ గది పట్టుకుర్రు. ఇప్పటికే నౌకర్ లేక మస్తు కసితోనున్న యూత్ కు ఎక్కడో గాలింది. సిజేఎస్ఆర్ చెప్పిన బొద్దింకల పేరుతోనే ఓ పార్టీని పుట్టించిండ్రు. వారం రోజులైందో లేదో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 20 కన్నా ఎక్కువ మిలియన్ల మంది జాయిన్ అయిపోయిండ్రు. గాడికే ఊరుకోలేదు. యమునా నది కాడ చెత్తనేరి తామేందో నిరూపించుకున్నారు. ఇక ఈ పార్టీ నుంచి ఓ పాటను కూడా వదిలిండ్రు. ఎస్ వీఆర్ కాక్రోచెస్, ఎస్ వీఆర్ కాక్రోచెస్ అనుకుంటా సుప్రీంకోర్టు సారు ఫోటోలతోనే దుమారం లేపిండ్రు. We are the cockroaches. Yes, we are the cockroaches. Outside your courtrooms, on the streets, we're the conscience. Stomp us, spray us, sweep us out the door. We rise again, hungrier than before. ఆ పాట ఇంటుంటే కుర్రాళ్లకు పూనకాలు వస్తున్నాయంట. నిరుద్యోగం, న్యాయ వ్యవస్థలలో ఉన్న లొసుగులను ఈ పాటల మస్తు ఎండగట్టిర్రు. ఈ దెబ్బకు దేశంలా జంజీ ఉద్యమం మొదలైనట్టే అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇవాళ రేపు పార్టీ పెట్టాలన్నా, జనాన్ని లైన్లో పెట్టాలన్నా కోట్ల ఖర్చు అవుతుంది. కానీ ఈ బొద్దింకల పార్టీకి పైసా ఖర్చు లేకుండా, ప్రచార లొల్లి లేకుండా జనం గిట్లా ఎగబడి వస్తున్నారంటే కాలం ఎట్లా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. రేపు పొద్దుగాల ఈ పార్టీ గాని ఎలక్షన్లలో నిలబడితే ఇప్పుడున్న దార్కారీ లీడర్ల పరిస్థితి ఏమైతుందో అని ముందే వణుకు ఊడుతుందంట. ఇదంతా చూస్తాంటే ఈ తరం పోరలు దలుచుకుంటే ఏమైనా చేస్తారని బొద్దింకల జనతా పార్టీ సిజేపీ గట్టిగానే నిరూపిస్తోంది. అయితే ఈ బొద్దింకల పార్టీ వెనకాల ఎవరున్నారు, ఇదంతా ఎవరి మెదడులో పుట్టిన పురుగు అని ఆరాధిస్తే ఓ పెద్ద తలకాయ బయటపడ్డది. ఆయన పేరే అభిజిత్ దీప్కే. పూణేలో ఉండే దీప్కే సామాన్యుడేం కాదట. సోషల్ మీడియాతోని జనాల బుర్రలు ఎట్లా తినాలో, నమ్మకాలను ఎట్లా మార్చాలో తెలిసిన పెద్ద తలకాయనట. రాజకీయ పార్టీల వెనుక ఉండి నడిపించటోడన్నమాట. పూణేలో జర్నలిజం చదివి ఇప్పుడు అమెరికాలో పెద్ద యూనివర్సిటీల పబ్లిక్ రిలేషన్ చదువుకుంటాండు.
2020 నుంచి 3 ఏళ్ల దాకా గా మధ్య ఢిల్లీలో ఉండే ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేసిండు. ఏకదం రాజకీయ విషయంలో మంచి అనుభవం ఉందంటాండ్రు. ఢిల్లీలోకి ఇప్పుడు ఓడిపోయింది గాని ఆ మధ్య ఆప్ గెలిచిందంటే ఈయన తయారు చేసిన మీమ్స్ ప్రచారం మస్తు పనిచేసిందని చెబుతాండ్రు రాజకీయం తెలిసినోళ్ళు. గాయనేకి ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీకి ప్రాణం పోసిండట. అయితే కిసొంటి పార్టీలో చేరాలంటే ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలనో ఇంటే బేజారవ్వాల్సిందే. క్రానికల్లీ ఆన్లైన్ ఉండాలంట. అంటే ఏంది, మరి దొడ్డుకు పోయిన టైం తీసేస్తే రోజుల 11 గంటలు ఫోన్ పట్టుకుంటోడై ఉండాలి. ఇంకో ముచ్చట ఏందంటే వాడే కావాలని ఉద్యోగం మానేసినా లేక గతి లేక నిరుద్యోగిగా ఉన్నా సరే ఈ పార్టీలో ఫస్ట్ క్లాస్ లో జాయిన్ కావచ్చు. పైకి చూడడానికి ఎద్దులా బద్ధకంగా కనబడ్డా బుర్ర మాత్రం బ్లేడ్లా పనిచేయాలంట. ఎవడైనా ప్రొఫెషనల్ విమర్శకుడు కూడా ఈ పార్టీల మెంబర్షిప్ తీసుకోవచ్చట. కానీ వాళ్ళు చేసే విమర్శలు సమాజానికి పనికొచ్చేటట్లు ఉండాలి. ఇన్ని తిక్క రూల్స్ పెట్టినా కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ అసంటోళ్ళు కూడా ఈ పార్టీలో ఇప్పటికే చేరిపోయినరంట. కాక్రోచ్ జనతా పార్టీని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నడిపిన తీరును చూసి రాజకీయంలో తలకాయలు వండినోళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటాండ్రు. ఈ 4 రోజుల సిజేపీ హల్చల్ చూస్తా అంటే తాటాకు చప్పుల కుందేలు బెదరై అనే సామెతను జంజీ పోరగాళ్ళు తిరగ రాసేటట్టు కనబడుతోందని అంటూరు రాజకీయం తెలిసినోళ్ళు. ఎందుకంటే ఈ డిజిటల్ చప్పుళ్లకు పెద్ద పెద్ద లీడర్ల కుర్చీలు కూడా కదులుతున్నాయంట. మరి వీళ్ళని చూసి టైంపాస్ గాళ్ళు అనుకుంటే పప్పులో కాలేసినట్టే అంటూరు జనం. వీళ్ళు పెట్టిన 5 మేనిఫెస్టో రూల్స్ చూస్తే పెద్దోళ్ళకు కూడా చెమటలు పడుతున్నాయంట. న్యాయ వ్యవస్థల అకౌంటబిలిటీ లేదని డైరెక్ట్ గా అనకుండా తాము పవర్లోకి వస్తే రిటైర్డ్ అయిన చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సీటు భిక్ష వేయమని తెగేసి చెప్తాండ్రు. ఇక ఓటు హక్కు గురించి కూడా పెద్ద బాంబే వేల్చిర్రు. ఎక్కడైనా కావాలని ఒక్క ఓటు తీసినా సరే ఆ ఎలక్షన్ ఆఫీసర్ మీద ఊపా చట్టం కింద దేశద్రోహం కేసు పెడతారట. ఓటు గుంజుకోవడం ఉగ్రవాదం కన్నా తక్కువేం కాదని వీళ్ళ వాదన. చట్టసభలల్లా ఆడబిడ్డలకు సగం రిజర్వేషన్లు ఇస్తామని ఇంకో రూల్ పెట్టిండ్రు. ఇది మాత్రం ఖతర్నాక్ అంటున్నారు. ఇక మీడియా స్వేచ్ఛ పేరుతోని ఆదాని అంబానీలు నడిపే కార్పొరేట్ టీవీ ఛానళ్ల లైసెన్సులు మొత్తం రద్దు చేస్తామంటుర్రు. గెలిచినాక గోడ దూకే ఊసర వెళ్లి లీడర్లకైతే 20 ఏళ్ల దాకా ఎలక్షన్లలో నిలబడకుండా బ్యాన్ చేస్తామని గట్టిగా చెప్పిండ్రు. ఇవన్నీ విననీకి నవ్వులాటగా ఉన్న యువతరం కడుపులో ఉన్న కోపానికి ఇది అద్దం పడుతుందని అంటుర్రు నిజం తెలిసినోళ్ళు. గిసొంటి సెటైర్ పార్టీలతో ఏమైతదిలే అని అనుకోనీకి లేదు. రష్యాతోని 4 ఏళ్ల సంధి కొట్లాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు గదే జెలెన్స్కీ కూడా ఉన్నాడు చూడు. అతను టీవీలలో జోకులు వేసుకునేటోడే. గా పతారతోనే దేశంకే అధ్యక్షుడయిండు. గట్లానే ఐస్లాండ్ లో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చినాక కొంతమంది ఆర్టిస్టులు కలిసి బెస్ట్ పార్టీ అని పెట్టి మున్సిపల్ ఎలక్షన్లలో గెలిచిండ్రు. అంటే ఇంకా పవర్ గుంజుకున్నారు. జెన్జీలు అంటే 1997 నుండి 2012 మధ్య జన్మించిన పిల్లలు. మిలీనియల్స్ తర్వాతి తరానికి చెందినోళ్ళు. వీళ్ళు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ వాడకంలో నెంబర్ 1 గా ఉంటారు. టెక్నాలజీలను వీళ్ళు నీళ్లు దాగినంత ఈజీగా ఉపయోగిస్తారు. సొసైటీల మార్పుల విషయంలో చైతన్యవంతులుగా ఉంటారు. జెన్జీ పోరగాళ్ళ కోపం హద్దులు దాటితే ఎట్లుంటదో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో మనం చూసినాం. ఇసొంటి డిజిటల్ పార్టీలు కుక్కర్ మీద ఉంటది కదా, గా సేఫ్టీ వాల్వ్ లెక్క పనిచేస్తాయని విశ్లేషకులు చెప్తాండ్రు. జనానికి పైసలు వంచి చికెన్ బిర్యానీలు తినిపించి మైకులు పట్టుకొని బోరు కొట్టే పాలిటిక్స్ అంటే జెన్జీలకు నచ్చవు. మీమ్స్, రీల్స్ తోనే రాజకీయాలు ఓరెత్తిస్తారు. ఇదంతా చూస్తుంటే తుపాకీ గుండు కన్నా సెటైర్ మాటల బాణం మస్తు షార్ప్గా ఉంటదని నిరూపిస్తాండ్రు. రాజకీయాలంటే పడని వాళ్ళను కూడా సోషల్ మీడియాలో పైసా ఖర్చు లేకుండా ఆలోచించేటట్టు చేస్తాండ్రు. ఈ బొద్దింకలు మొదలుపెట్టిన విప్లవం అంటే సక్సెస్ అయినట్టే కదా అంటూరు రాజకీయం తెలిసినోళ్ళు. అంతా బాగానే ఉంది గాని ఈ కాక్రోచ్ పార్టీ వెనకాల ఏదైనా వేరే కుట్రలు ఉన్నాయా అన్న అనుమానాలు కూడా మొదలైనవి. దేశంలో పనిచేసే ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖ కూడా ఈ పార్టీ అకౌంట్ల మీద ఆరా తీస్తుందట. ఎందుకంటే పోయిన 5 రోజుల సంధి ఈ పార్టీని ఫాలో అయ్యేటోళ్ళు ఎక్కువగా
బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వాళ్ళే ఉన్నారంట. ఆటోమేటిక్ గా నడిచే బాట్ అకౌంట్లు కూడా మస్తుగా కనిపిస్తున్నాయని మన సైబర్ నిపుణులు పసిగట్టిండ్రు. ఇది ముమ్మాటికి దేశానికి పెద్ద ప్రమాదమే అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే దేశం మీద అమెరికాలో ఉండే డీప్ స్టేట్ శక్తులు కన్నేసి పెట్టినాయి. ఎక్కడ చిన్న సందు దొరికినా దేశాన్ని ఆగం చేయనీకి అమెరికా, చైనా, యూకే దేశాలు బిలియన్ల కొద్ది ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాయంట. మరి గిసొంటి టైంలో ఈ బొద్దింకల పార్టీ ఆ దొంగల చేతుల పడితే కథ ఎట్లుంటదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అసలు కథ అడ్డం తిరుగుతుంది. మరి వీళ్ళు ఆధారపడుతున్న సోషల్ మీడియాతోని పార్టీలు ఎలక్షన్లలో గెలుస్తాయా అంటే అంత ఈజీ కాదని అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. ఇట్లానే కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాను నడిపించిన కేసీఆర్ పార్టీ, అదే బీఆర్ఎస్ తెలంగాణలో ఎట్లయితే బొక్కబోర్ల పడ్డదో మనం చూసినాం కదా. అట్లానే తమిళనాడులో కూడా డిఎంకే ఫేస్బుక్లల్లా, టీవీలల్లా పెద్ద పెద్ద వ్యాసాలు రాపించి కుర్రాలను ఆకట్టుకుందాం అనుకుంది. కానీ ఈ జెన్జీ యువతకు టీవీలల్లా చర్చలు, పత్రికలల్లా పార్టీల గురించి రాసే సోది రాతలు అస్సలు నచ్చవు. వాళ్ళకి ఏదైనా కంటికి ఇంపుగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, ఫోటోలు, వీడియోలు ఉండాలి. ఏదైనా సరే అప్పటికప్పుడే జరిగిపోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సిద్ధాంతాలను అంబాకని కొట్టిపడేస్తాండ్రు. ఈ కొత్త తరానికి ప్రభుత్వాలు చెప్పే జీడిపిలు, అభివృద్ధి లెక్కల సోది అస్సలే నచ్చదు. ఓటమి నుంచి బీఆర్ఎస్ ఎట్లయితే గుణపాఠం నేర్చుకోలేదో డిఎంకే కూడా నేర్చుకునేటట్టు కనబడతలేదు. సోషల్ మీడియా అనేది ఎడ్ల బండికి మోటార్ పెట్టినట్టు వాడాలే గాని కళ్ళు మూసుకొని ఏది పడితే అది రుద్దితే ఓట్లు రాలవని సిజేపీ పార్టీ గంట కొట్టి చెప్తాంది. యువత నాడి పట్టుకున్నోడే రేపటి రాజకీయాలకు రారాజుగా మారుతాడని కాలం చెప్తాంది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ జంజీలను లొంగ తీసుకుంటుందా లేక ఎదురొడ్డి పోరాడుతుందా అన్నది తేలాలని అంటూరు విశ్లేషకులు. అయితే శ్రీలంకలో జరిగినట్టు, నేపాల్లో జరిగినట్టు మన దేశంలో జరిగే అవకాశం లేదని అంటాండ్రు అధికార ప్రభుత్వ నేతలు. మరి ప్రధాని మోదీ గిట్లనే దేశాలు పట్టుకొని పోతాడా, యువతను పట్టించుకుంటాడా అనేది కాలమే చెప్పాలి.